అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనపై రెండు ప్రభుత్వాలతో పాటు పారిశ్రామిక వర్గాలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఒబామా, ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా రక్షణ సహకారం, అత్యాధునిక ఆయుధాల విక్రయం, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడు బృందాల అణచివేత, పర్యాటక వీసా నిబంధనల సడలింపు, రెండు దేశాల అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఇస్రో, నాసా మధ్య వాతావరణ మార్పుల అధ్యయనంలో పరస్పర సహకారం, అంతరిక్ష భద్రత, హిందూ మహాసముద్ర ప్రాంతీయ రక్షణ తదితర ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి రాగానే ఆర్థిక సంస్కరణల వేగం పెంచిన ప్రధాని మోడీ స్పీడ్ ఒబామాను ఆకట్టుకుంది. ఇదే ఊపులో రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలకు పరిష్కార మార్గాలు కనుగొనడం సులువవుతుందని అమెరికా భావిస్తోంది. అణు ఒప్పందంలో విపత్తు, బీమా నిబంధనల సడలింపు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచడంపై ఆ దేశ పారిశ్రామిక వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. అటు బీమా, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వైపు మోడీ సర్కార్ అడుగులు వేస్తుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. అటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను అమెరికా ఉపేక్షించే ప్రసక్తే లేదని, వాటిని సమూలంగా నిర్మూలించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పటికే స్పష్టం చేశారు. ముంబై మహానగరం మీద ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ చర్య ఇండియాలో ఉత్సాహం నింపగా పాక్కు షాక్ ఇచ్చింది. పరస్పర విశ్వాసం ప్రాతిపదికన భారత్, అమెరికా సంబంధాలు కొనసాగుతున్నాయన్న ఒబామా భవిష్యత్తులో వీటిని మరింత బలోపేతం చేసుకునేందుకే పాజిటివ్ సిగ్నల్స్ పంపారు. ఈ నేపథ్యంలో ఒబామా టూర్ ఉభయ తారకంగా ఉంటుందని విదేశీ వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మోడీ ప్రధాని పదవి చేపట్టాక అమెరికా, భారత్ల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతున్నాయి. ఉగ్రవాదుల విషయంలో ఇరు దేశాలు ఒకే వైఖరితో వ్యవహరిస్తున్నాయి. ఈ స్నేహాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు అగ్రనేతలు తాతాలాడుతున్నారు.